మన ప్లానెట్ ఎర్త్ ఎంతో అందమైనది. మానవులకు మాత్రమే కాదు, ఎన్నో జీవరాశులకి భూమి మీద, భూమి లోపల, వాటర్లో కూడా బతుకున్నాయి. సో దీనికోసమే మనం ఎవ్రీ మే 22న ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ అని సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే ఈరోజు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి. సో వీ హ్యావ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. డ్యూరింగ్ కోవిడ్ మనం చాలా వరకు పొల్యూషన్ తగ్గించగానే ఓజోన్ హీల్ అవుతూ వచ్చింది. సో నేచర్ని హీల్ చేసుకోవడం మన చేతులారా ఉంది. మనం టెక్నాలజికల్లీ డెవలప్ అయిపోయి మన నేచర్ని మనం పాడు చేసుకుంటున్నాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఎంత మనం డెవలప్ అయినా సరే తినేది తిండే, తాగాల్సింది నీరే, పీల్చాల్సింది గాలే. సో ఇవన్నీ శుభ్రంగా ఉంచడం మన అవసరం. అందుకే 2024 థీమ్ వచ్చేసి బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. 2050 కల్లా మన డైవర్సిటీని మనం కాపాడుకుని నీట్గా పెట్టుకోవాలి అన్నది మనది యునైటెడ్ నేషన్స్ నుంచి. సో దానికి సంబంధించి టీమ్ బీ పార్ట్